రెడ్డి పోలీసులకు ఫోన్ చేయరా? వద్దు మేనక, నా మాట విను మేనక. వద్దు, 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 నన్నే చేయదు. అరవే ఇంకా గట్టిగారు అరు అరవే అరు. వద్దు, వద్దు, నన్నే చేయదు. వద్దు మేనక, నా మాట విను మేనక. తప్పు చేస్తున్నావు మేనక, వద్దు. నా ఫోనే ఇందాక అక్కడ పెట్టుకున్నానే. వద్దు, 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 నన్నే చేయదు. ఇదేంటి దీక్ష మళ్ళీ ఫోన్ చేసింది? ఓహో, మేడం లేదని యాస్టీజ్గా ఇంకోసారి అబద్ధం చెప్పాలన్నమాట. హలో, ఏంటి ఏంటండి? ఏంటండి? మా మేడం గారు లేరండి, పడుకున్నారు. కార్తీక్ బాబు కూడా లేడు. అంటే అక్కడేదో జరుగుతుంది. కార్తీక్ అన్నయ్య అక్కడే ఉన్నాడు. ఆ అరుపులు యశోధర ఆంటీవే. అంటే అన్నయ్య యశోధర ఆంటీని కొడుతున్నాడు. ఏదో జరుగుతుంది. అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అరవే అరు గట్టిగా అరు. మల్రెడ్డి అగ్గిపెట్టివ్వు. ఇదిగో బుచ్చమ్మ అగ్గిపెట్టా. యశోధరా, నువ్విప్పుడు బయటికి రాకపోతే తగలబెడతాను. సజీవంగా తగలబెడతాను. నీకు చావు తప్పదే, తప్పదు. ముందు బయటికి రావే. వద్దు వెనక, నన్ను చంపొద్దు వెనక. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్ళమని చెప్పావు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే ఎందుకని నవ్వుతున్నావు? యశోధరా, వస్తావా రావా? రాకపోతే అగ్గి పుల్ల గీసేస్తాను. వద్దు వెనక, నా మాట విను. వద్దు. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పగటికలే నిజం కాబోతుంది. మేడం వీళ్ళందరూ కలిసి తగలబెట్టేస్తున్నారన్నమాట. వద్దు, వద్దు వెనక, వెనక నా మాట విను. వద్దు. ఏంటే ఎలా కనిపిస్తున్నానే నీకు? నువ్వు ₹1,00,00,000 ఇస్తానన్నగానే ఆశపడి సొల్లు కార్చుకుంటూ నువ్వు చెప్పిందల్లా చేసేస్తాననుకున్నావా? చందుని మోసం చేస్తాననుకున్నావా? నిన్ను నీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో యశోధరా, నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చాను, నా ₹1,00,00,000 నాకు ఇస్తే నా మానాన్న నేను వెళ్ళిపోతాను అంటాననుకున్నావా? నువ్వు చందు జీవితాన్ని నాశనం చేశావు. నీ అమ్మ నా జీవితాన్ని నాశనం చేసింది. మీ ఇద్దరికి మేము ఆగర్భ శత్రువులమే.
నువ్విస్తానన్న డబ్బులకి లొంగిపోయి తోక ముడిచే రకం కాదు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నీతో ఓ ఆట ఆడుకోవటానికి. అంటే ఏముంది, నిన్ను బంధించి తీసుకొచ్చింది నిన్ను ఇంట్లో కూర్చోపెట్టి టైంకి భోజనం పెట్టి పడుకోబెట్టడానికి కాదు. గేమ్ ఆడుకోవాలి. నిన్ను టార్చర్ పెట్టాలి. అలా టార్చర్ పెడుతున్నప్పుడు నువ్వు పడుతున్న బాధని ఇదిగో ఈ కెమెరాతో షూట్ చేసి దాన్ని సీడీ చేసి నీ అమ్మకి పంపించాలి. అది చూసి తను అక్కడ బాధపడాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తానా? పెట్రోల్ వద్దు. వస్తాను. నేను బయటకు వస్తాను. వద్దు నా మాట విను. మేడం బయటకు వస్తుందా? ఓహో, ఇదేదో ప్లాన్ వేసినట్టుంది. లేకపోతే బయటికి ఎందుకు వస్తానంటది? బయటకు వచ్చినా ఇప్పుడు వీళ్ళు దీన్ని బతకనిస్తారా ఏంటి? ఏంటిది? రిమోట్ ఇక్కడుందమ్మా. టైం బాంబ్ చూడు, కరెక్ట్గా 10 నిమిషాలు. 10 అంటే 10 నిమిషాలకి సెట్ చేశాను. ఈ 10 నిమిషాల్లో నేను ఆడమన్నట్టల్లా ఆడాలి, గెంతమన్నట్టల్లా గెంతాలి. అలా చేయలేదనుకో 10 నిమిషాల తర్వాత బాంబు పేలి నువ్వు బూడిదైపోతావు. తెలుసుగా? వద్దు, తీసేయి. ఈ బాంబు తీసేయి. నన్నేమి వదిలేయాల్సిన అవసరం లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పద వెనక్కి వెళ్ళిపోదాం. తీసేయి. నువ్వు వదిలేయమంటే బయటికి తీసుకురావాలి, నచ్చలేదంటే లోపలికి తీసుకెళ్ళాలి. ఇలా గాలి మాటలు మాట్లాడావనుకో, అదిగో టైం రన్నింగ్. 8 minutes మోర్. ఆల్రెడీ 2 minutes వేస్ట్ చేసేసావు. ఇప్పుడేం చెయ్యాలి? వద్దు మెరక. వస్తాను. పెట్రోల్. నేను వస్తాను. ఏంటి? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి? నిన్ను ఈ రోజు చంపేస్తాను. అది అలా అడిగావు, బాగుంది. కమాన్ చెప్తా. కమాన్ దామ్మా, దా. అదిగో అక్కడ దూరంగా ఓ చెట్టు కనపడుతుందా? పెద్ద చెట్టు కనిపిస్తుంది. గుడ్. ఆ చెట్టు కింద కంకర్రాళ్ళు ఉంటాయి. కంకర్రాళ్లే. ఆ కంకర్రాళ్ళని 100 రాళ్ళని ఏరుకొచ్చి ఇదిగో ఇక్కడ పడేయాలి. 7 నిమిషాల్లో 100 రాళ్ళని ఎలా ఏరుకొస్తాను? నీ ఇష్టం. నీకు ఇంకో విషయం తెలుసా? 100 రాళ్ళని ఒక్కసారి తీసుకురాకూడదు, ఒక్కొక్కటిగా. అంటే ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఒక్క రాయి తీసుకురావాలి, పరిగెత్తుకుంటూ రావాలి, ఇక్కడ పడేయాలి, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఇంకో రాయి తీసుకోవాలి, మళ్ళీ పరిగెత్తుకుంటూ రావాలి. ఇలా 100 సార్లు పరిగెత్తి 100 రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేసావనుకో నువ్వు బతికిపోతావు. నువ్వు అలా తీసుకొస్తూ ఉంటావట, నేను దీంట్లో షూట్ చేస్తానట. చాలా బాగుంది కదా? అది బాంబు సెట్ చేసిన టైం లోపలే జరిగిపోవాలి, లేకపోతే నీ ఇష్టం, బాంబు పేలిపోతుంది. వద్దు, అప్పుడే 4 నిమిషాలు అయిపోయింది. ఇంకా 6 నిమిషాలే ఉంది డియర్. సరే, మళ్ళీ 10 నిమిషాలకి సెట్ చేస్తాను. 10 నిమిషాల్లో చేయించాలి. కాదని కబుర్లు చెప్పావనుకో, ఈసారి టైం సెట్ చేయను. వెళ్ళి. డియర్ వద్దు.
ఎంతసేపు అలా ఉంటావో ఉండు, నాకేం అభ్యంతరం లేదు. ఎంతసేపు అలా ఉంటావో ఉండు, నాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ 1 minute అయిపోయింది, నీ ఇష్టం. ఇంకా 9 నిమిషాలు మాత్రమే ఉంది. దట్స్ గుడ్. టైం అయిపోతుంది, పరిగెట్టు పరిగెట్టు. గుడ్ గుడ్. మళ్ళీ మళ్ళీ. త్వరగా త్వరగా. త్వరగా, టైం అయిపోతుంది. ఎస్. ఏ డోంట్ రిలాక్స్, మనకు చాలా తక్కువ టైం ఉంది. చెత్త వెధవా, ఒక్కరోయే తెమ్మన్నాడు. ఎక్కడికి పారిపోతావు? నా నుంచి ఎక్కడికి తప్పించుకుంటావే? మల్లటి కత్తి. ఇప్పుడెక్కడికి తప్పించుకుంటావే? చెప్పరా వద్దు మెరుగని ఆంటీ ఎక్కడండి? దీక్ష అది కార్లో వెళ్ళిపోతుంది. మల్లటి మేనక ఆగు ఆగు. ఏమైంది కార్తీక్? అది దీక్ష కారు. అయితే ఏంటి? మనం ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే దీక్ష అడ్డుపడుతుంది. దాని టైం బాగుండి దీక్ష అడ్డొచ్చింది. అయినా దీక్షకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? రే నారాయణ, నువ్వే ఫోన్ చేసావా? నేనెక్కడ చేశాను బాబు? ఇందాక నుంచి మీ దగ్గర కూర్చున్నాను మోకాళ్ళ మీద. నా దగ్గర ఫోన్ లేదు, బ్యాలెన్స్ కూడా లేదు. ఇప్పుడు ఎలా కార్తీక్? ఎక్కడికి పోతుంది మేనక? అదే దొరుకుతుంది. పద.
అయిపోయింది అయిపోయింది. నీ 100 రాళ్ళు తీసుకొచ్చాను. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఒక్క నిమిషమే ఉంది. తీసేయ్, త్వరగా తీసేయ్. పూజ, త్వరగా తీసేయండి. పూజ, ఏమో అనుకున్నాను కానీ అమ్మో నువ్వు చాలా దొంగవి. నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను అంటూనే మొత్తం ఇన్ టైంలో తీసుకొచ్చి పడేశావు. తీసేయ్. కూల్ కూల్ బేబీ, కూల్. ఇప్పుడు నువ్వు పడ్డ కష్టం అంతా ఇందులో రికార్డ్ చేశాను. ఇది చూసి మీ అమ్మ అక్కడ కష్టపెట్టుకుంటుంది. అయినా పూజ, రోజుకొక్కసారైనా ఇలా పరిగెత్తావనుకో స్లిమ్గా తయారై చక్కగా ఉంటావు. మందిని ముంచి పెంచిన కొవ్వంతా కరిగిపోతుంది, పెద్ద నష్టమే ఉండదు. పూజ, ఆగు పూజ, ఆగమంటున్నా, నీకే చెప్పేది. ఆగు. చెప్పేది నీకే. ఏ పూజ, నా నుంచి తప్పించుకోలేవు. అరే ఎవరు అమ్మాయిరా? ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం లో ఉంది. ఏమైంది మేడం? ఏమైంది? అతను నన్ను తీసుకొచ్చి పాడు చేయబోతున్నాడు. నన్ను చంపేస్తాడు. హెల్ప్ చేయండి. అరే ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? అమ్మాయిని ఏం చేస్తున్నావు? మీరు దారిన పోయేవాళ్ళు, మీ దారిన మీరు పోండి. అనవసర విషయాల్లో కలిగించుకోవద్దు. ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటావా? చంపేస్తాం. చంపేస్తారా? రండిరా, రండి. వీడు ఇలా చెప్తే వెంటనే కానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళా. వీడిని పోలీసులకు అప్పగించండి, లేకపోతే నన్ను చంపేస్తాడు. అలాగే మేడం. అవును, బండి మీద ఎలా తీసుకెళ్తాను రా? ఏమండి, ఇతను నన్ను పోలీసులకు తీసుకొచ్చాడు. పోలీస్ అక్కడే ఉంది. నువ్వు ఇలా కాలేజ్ తీసుకురా. వెళ్ళు, త్వరగా, క్విక్. నేను వస్తా. నువ్వు స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ పదా, మేము బైక్ మీద వచ్చేస్తాం.
వదలరా, నన్ను వదలరా. దీని సంగతి మీకు తెలియదురా. ఏంట్రా తెలిసేది? ఆడపిల్లని చూడకుండా అన్యాయంగా చంపబోయావు. నువ్వేమన్నా మంచోండి అనుకుంటున్నావా? నోరు మూసుకొని కూర్చో. డైరెక్ట్ గా వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి. వీడిని పోలీస్ స్టేషన్ లో పడేద్దాం. అలాగేనమ్మా, నీకేం భయం లేదు. నువ్వు ధైర్యంగా కూర్చో. ఆంటీ, మీరు భయపడకండి. మిమ్మల్ని నేను తీసుకొచ్చాను. అది మా అన్నయ్య చూశాడు. ఇంక మనల్ని ఫాలో అవడు. ఎందుకంటే మా అన్నయ్యకు నా గురించి బాగా తెలుసు. లేదమ్మా, మీ అన్నయ్య రాకున్నా ఆ మేనక ఊరుకోదు, ఆ రాహుల్ గాడు ఊరుకోడు. వాళ్ళిద్దరూ నన్ను చూశారమ్మా. ఎలాగైనా నా వెంట పడతారు, నన్ను చంపాలని చూస్తారమ్మా. పోనీ తల్లి, ఫాస్ట్గా పోనీ. అసలు ఏమైంది ఆంటీ? ఎందుకు మేనక మీ వెంట పడుతుంది? ఎందుకు మిమ్మల్ని చంపాలని చూస్తుంది? ఇంకెందుకమ్మా, దానికి మీ అన్నయ్యకి నా కూతురు అడ్డుగా ఉందట, నేను కూడా అడ్డుగా ఉన్నానంట. ఏంటమ్మా అలా ఆపావు? ఏంటంటే మీరు చెప్పేది? మీరు పూజ వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుపడుతున్నారా? అవునమ్మా, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వకుండా నేను నా కూతురు పూజ అడ్డొస్తున్నావని ఆ మేనక కోపం. అందుకే పూజని తప్పించాలని చూసింది. ఆ చందు ద్వారా నాకు కాకుండా ఎక్కడికో దూరం పంపించేసింది. ఇక్కడ నేనుంటే నేను వాళ్ళకు అడ్డుపడతానని ఏకంగా నా ఇంటికే వచ్చి మీ అన్నయ్య, రాహుల్, దాని అనుచరులు అందరూ కలిసి నన్ను కొట్టి చంపాలనుకున్నారమ్మా. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఆ రోడ్ల మీద నన్ను వెంబడించి మరీ పట్టుకొని చంపేవాళ్ళమ్మా. ఆ మేనక మామూలుది కాదమ్మా, అది రాక్షసి. చూడ్డానికి ఆడపిల్లలాగా, అడకువగా, అమాయకంగా, ఏమీ ఎరగందానిలాగా ఉంటుందమ్మా. కానీ నువ్వే చూసావు కదమ్మా ఎలా వెంబడించిందో. అయినా నేనేం చేశానమ్మా? నా బిడ్డ, మీ అన్నయ్య భార్య భర్తలు, వాళ్ళిద్దరూ కలవాలని చూడటం తప్ప? తల్లిగా నేను ఆ మాత్రం చెయ్యకూడదా? ఎక్కడి నుంచో మధ్యలో వచ్చింది, నా కూతురు జీవితం నాశనం చేసింది. ఇప్పుడు అడ్డం వస్తున్నానని నన్ను చంపాలని చూస్తుందమ్మా. నన్ను చంపాలని చూస్తుంది. నా కూతుర్ని ఎక్కడికో పంపించేసింది. దీక్ష, నేనుంటానమ్మా. నీతో పాటు వస్తే నిన్ను చూసి మీ అన్నయ్య ఊరుకుంటాడేమో కానీ ఆ మేనక ఊరుకోదమ్మా, నన్ను చంపేస్తుంది. నా దారి నేను చూసుకుంటాను తల్లి. ఉంటానమ్మా, నువ్వు జాగ్రత్త. ఉంటాను. ఆంటీ, 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 ఆంటీ. ఏంటి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఎవరు ఎవరు మీరంతా? దిగవే. ఏం పూజ, ఎలా ఉంది గేమ్?
అంటే ఏంటి? వీళ్ళెవరనుకుంటున్నావు? వీళ్ళంతా నా మనుషులు. లేకపోతే నీకు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారా? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? నువ్వు పోలీసులకి నా గురించి చెప్తావా? ఏం చెప్తావే? నిన్నేం చేశానని చెప్తావు? ఏంటి అన్యాయం? ఇన్ని రోజులు మీరు ఎందరి జీవితాలతో ఆడుకున్నారు. మీరు ఆడిన ఆటల్లో మేము ఆడిన ఆట ఓ లెక్క. మీరు జీవితాలతో ఆడుకుంటున్నారు, మేము మీతో ఆడుకుంటున్నాం. ఇలా ఓపికన్నంత వరకు మీతో రకరకాలుగా ఆడుకొని మీకు నరకం చూపించి ఆ తర్వాత మీ అంతటా మీరు చచ్చేలా చేస్తాం. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అన్నయ్య? చెప్పన్నయ్య, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నువ్వు నన్ను కాదు ప్రశ్నించాల్సింది, నేనే నిన్ను అడగాలి. చెప్పు, యశోదర్తో నీకేంటి పని? చెప్పు దీక్ష, యశోదర్తో నీకు పనేంటి? తనతో నువ్వు ఎందుకున్నావు? అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏంటి అన్నయ్య చెప్తుంది నిజమేనా? నువ్వు యశోదర్ దగ్గరికి వెళ్ళావా? అవును, వెళ్ళాను. వెళ్ళానని చెప్పటం కాదు, ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. నీకనవసరం అన్నయ్య. ఏంటి వాడికి అనవసరం? నేను అడుగుతున్నాను, మీ అమ్మని అడుగుతున్నాను. యశోదర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు చెప్పు. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ యశోదర్ ఎవరో తెలుసా? తెలుసు. ఏం తెలుసు? ఈ ఇంటి కోడలికి తల్లని తెలుసు. నీ బొంద తెలుసు. అంతేనా నీకు తెలిసింది? అంతకంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏంటమ్మా తెలుసుకోవాల్సింది? వాళ్ళు మంచోళ్ళు కాదని నీ కొడుక్కి అన్యాయం చేశారేనా? నా కొడుకుని కాదే, నన్ను నా జీవితాన్ని అన్యాయం చేసింది. అవును, ఆ యశోదర్ ఎవరో తెలుసా? నా భర్తని, అదే మీ నాన్నని చంపేసిన రాక్షసి. దీక్ష, దీక్ష ఆగు. నేను చెప్పేది ఎవరి గురించో తెలుసా? మీ నాన్న గురించి. మీ నాన్న చెప్పిన ఆ యశోదర్ గురించి. అమ్మా, నాకేం చెప్పద్దు ప్లీజ్. ఏంట్రా ఈ దీక్ష? అది మీ నాన్నని చంపేసిందని చెప్పినా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుందేంట్రా? దీక్ష యశోదర మాయలో పూర్తిగా మునిగిపోయిందమ్మా. అవునమ్మా, నువ్వు ఈ విషయం చెప్పడానికి ముందే అది ఇంకోలా కథ చెప్పు ఉంటుంది. ఆ కథనే దీక్ష నమ్ముంటుంది. నువ్వు ఇలా చెప్తావని కూడా ఆ యశోదర దీక్షకు ముందే చెప్పుంటుంది. అందుకే దీక్ష ఎంత కేర్లెస్గా ఉంది. ఏ యశోదర బారి నుంచైతే నా కుటుంబాన్ని కాపాడుకోవాలనుకున్నానో, నిన్ను నా బిడ్డని కాపాడుకోవాలనుకున్నానో, అదే యశోదరతో ఇప్పుడు నా బిడ్డ చేతులు కలిపింది. నేనెంత చెప్పినా అది మంచిది కాదని తల బాదుకున్నా అది వినేలా లేదురా. దాని జీవితం నాశనం అయిపోతుంది. యశోదర దాన్ని బతకనివ్వదురా. ఏదో ఒక రోజు చంపేస్తుంది. అమ్మా, నువ్వు బాధపడకు. దీన్ని చాలా సున్నితంగా డీల్ చేయాలి. దీక్ష పూర్తిగా యశోదర మాటలు నమ్మింది, మోసపోయింది. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఓ కొత్త కథ చెప్పినట్టే ఉంటుంది తప్ప తనకు అర్థం కాదు. అందుకే దీక్ష నిదానంగా ఒప్పించాలి. అప్పటిదాకా యశోదర ఊరుకుంటుందా? దానికి నా గురించి బాగా తెలుసు. అంత ఈజీగా ఏ నిర్ణయం తీసుకోలేదు.
తీసుకోవాలన్న ఆలోచన వస్తేనే నేను గుర్తొస్తాను. ఏమోరా, అదసలే రాక్షసి. నా బిడ్డని ఆఖరికి నా మాట కూడా వినకుండా చేసింది. ఏంటో ఆఫర్ ఇచ్చావంటే మా డిఆర్ అంకుల్కి? మీరు మారరే, ఏం చేసినా మారరు. లేకపోతే డిఆర్ అంకుల్కే ఆఫర్ ఇస్తావే? ఎలా కనిపిస్తున్నారే డిఆర్ అంకుల్? అంకులే కాదు, నా మనుషులెవ్వరూ కూడా నువ్విచ్చే డబ్బుకి లొంగరు. వాళ్ళు ప్రేమకి లొంగుతారు, అభిమానానికి లొంగుతారు, అంతేగాని మీరిచ్చే డబ్బుకి కాదు. ఏయ్ పూజ, ఇప్పుడు అంకుల్ నిన్ను ఫారెస్ట్ కి తీసుకెళ్లి పెట్టిన టార్చర్ని ఇదిగో ఇలా సీడీ చేసి మీ అమ్మకి పంపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు పడ్డ టార్చర్ని మీ అమ్మ కళ్ళారా చూసి తను మానసికంగా నరకం అనుభవిస్తుంది. ఏం చెయ్యాలో తెలియక, ఎలా నిన్నిక్కడి నుంచి తప్పించాలో తెలియక, తను చావలేక బ్రతకలేక నరకం నరకం చూస్తుంది. ఇంతటితో అయిపోదు. డిఆర్ అంకుల్ ఇంకో ప్లాన్ వేస్తారు. నీతో ఇంకో గేమ్ ఆడుకుంటాం. చందు, నన్ను వదిలే చందు. ఆ డిఆర్ రోజుకో రకంగా నన్ను హింసిస్తున్నాడు. నేను భరించలేను. నన్ను వదిలేసి నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను. ఏంటే, కాళ్ళు పట్టుకుంటావా? దండం పెడతావా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది నీకు మీ అమ్మకు కొత్తేం కాదు కదే. అయినా నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? డబ్బు ఆఫర్ చేయటం, లేకపోతే కాళ్ల బేరానికి రావటం. అలా చేయగానే మిమ్మల్ని వదిలేస్తారా? నిన్నిక్కడికి తీసుకొచ్చింది చంపడానికి. ఇక్కడి నుంచి నువ్వు పోవడం అంటూ జరిగితే అది పైకి పోవాల్సిందే గాని నీ ఇంటికి పోలేవు. చంపే, ఎట్లీస్ట్ ఆ పనైనా చెయ్యి. నేను ఈ టార్చర్ భరించలేను. నన్ను చంపే చందు, ప్లీజ్ నన్ను చంపే. ఇదే నేను కోరుకుంది. ఎప్పుడు చస్తాన్రా భగవంతుడా అని నీకు నువ్వు ఫీల్ అయ్యే రోజు కోసం ఎదురు చూశాను. అయినా నిన్ను చంపను. ప్లీజ్ చందు, నన్ను చంపేసేయ్. నేను ఈ నరకం భరించలేను. నన్ను చంపను. అంతేకాదు, మీకు మీరు చావడానికి కూడా అవకాశం లేకుండా చేస్తాను. ఇంకా మీరు శిక్ష అనుభవించాలి. నరకం చూడాలి. మొన్నటిదాకా మీ అమ్మ ఇన్ని శిక్షలు అనుభవించింది. ఇప్పుడు మానసికంగా అక్కడ శిక్ష అనుభవిస్తోంది. ఇద్దరితో వదిలిపెట్టనే. ముందు ఇంకా చాలా ఉంది. నువ్వు మామూలు దానివి కాదే. పైకి సాఫ్ట్ గా కనిపిస్తావు గానీ నీ లోపల ఇంత కుళ్ళు ఉందనుకోలేదు. ఇంత మనసులో పెట్టుకొని ఎన్ని రకాలుగా టార్చర్ పెడతావనుకోలేదు. అసలు నువ్వు పెట్టే టార్చర్ లో మేము పెట్టింది ఎంతే? దుర్మార్గురాలు.